గారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏదైతే తప్పు జరిగిందో దాని కారణంగానే ఇవాళ రాష్ట్రంలో అధికార మార్పు జరిగింది అన్నది ఒక అంటే విశ్లేషణగా వినిపిస్తోంటే ఇప్పుడు గత 45 రోజుల్లో జరుగుతున్న విశేషాలకు సంబంధించి అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలన్నింటినీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. రాష్ట్రం అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదని ఖచ్చితంగా అందరూ నిర్ణయించాల్సిందే. కానీ 5 సంవత్సరాల్లో మీరు దానికి సంబంధించి ఎలాంటి కట్టడి చేయకుండా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను తీసుకొని వెళ్ళి దేశవ్యాప్తంగా దీనిపైన చర్చనీయాంశంగా మార్చడం ద్వారా రాష్ట్రానికి ఉన్న మంచి పేరుని చెడగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారన్న అనుమానం అయితే కొద్దిమందిలో ఉంది. దానికి ఏం సమాధానం చెప్తారు? చిదంబరం గారు, మీకు ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన శ్వేతపత్రాల రూపంలో ఏదైతే నేనేం చేయలేను ఈ 5 ఏళ్ళు, నేను చేతగాని వాడిని, నేను చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా చేతగాని వాడిని, కారణం ఏంటంటే గడిచిన ప్రభుత్వంలో అన్న అక్రమాలు జరిగిపోయాయి, అన్యాయాలు జరిగిపోయాయి, సో ఇప్పుడు నేను చేయలేను. ఎందుకంటే మీరు చూడండి, శ్వేతపత్రం, అమరావతి శ్వేతపత్రం, పోలవరం శ్వేతపత్రం, 4 ఏళ్ళు నేను పోలవరం 4 ఏళ్ళు అయినా అది అయిద్దో లేదో తెలియదు. వీళ్ళు ఏం చెప్పారు సార్, సాక్షాత్తు ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు, అప్పుడు కూడా ఆయన హోంమంత్రిగానే ఉన్నారు, ఆయన మేము 2 సంవత్సరాల అధికారంలోకి వస్తే పూర్తి చేస్తానని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు మాకు టైం, మేము అధికారంలో రాగానే పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పాడు. ఏది అపోజిషన్ లో ఉన్నప్పుడు. ఇప్పుడేం వచ్చి మాకేం చేత కాదండి, మేమేం చేయలేము అని చెప్పి దాని మీద మీరు పోరాటం ఓకే, కానీ ఇక్కడ జరిగిన హత్య రాజకీయాలు ఇప్పటికి కూడా దానికి ఒక అనుమానం ఉంది. అది మీరు ఇద్దరు కార్యకర్తల మధ్యలో జరిగిన గొడవని ఇవాళ మీరు దాన్ని అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మీరు తీసుకెళ్లి అంటే ఏదైతే కంట్రీ క్యాపిటల్ ఉందో అక్కడ వెళ్ళి దేశ రాజధాని వెళ్ళి దాని మీద మీరు గగ్గోలు పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సరే, వీటి గురించి పక్కన పెడితే దాని గురించి ఏమంటారు మీరు? దేశవ్యాప్తంగా రాష్ట్రానికి సంబంధించి బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందా అన్నది ఒక అనుమానం. ఇప్పుడు వాళ్ళు అన్నారు అతను వైసీపీ కార్యకర్త అని. వైసీపీ కార్యకర్త అయితే తీసుకెళ్లి అతను ఉరిదీయండి. అసలు అతని తరపున ఎవరో వాదించొద్దని చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీ లాయర్లు ఎందుకు వెళ్ళి వాదిస్తున్నారు అతని తరపున తెలుగుదేశం పార్టీ లాయర్లు ఎందుకు పెట్టారు? అతను వైసీపీ అయితే, వైసీపీ కార్యకర్త అయితే తెలుగుదేశం ఎమ్మెల్యే వాళ్ళ భార్యకి వెళ్ళి కేకులు తినిపిస్తాడు సార్ వైసీపీ కార్యకర్త? చిన్న లాజిక్. ఎందుకంటే మీకు తెలుసు, సోషల్ మీడియాలో అన్ని చూసే ఉంటారు మీరు. ఎవరైతే ప్రస్తుత వినుకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారి భార్యకి లోకేష్ బర్త్డే సందర్భంగా కేకులు తినిపిస్తున్నారు, కేక్ కట్ చేసి. మరి వైసీపీ కార్యకర్త అయితే తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు, తెలుగుదేశం ఎమ్మెల్యే వాళ్ళ భార్యకి వెళ్ళి కేకులు ఎలా తినిపిస్తారు? ఒకప్పుడు ఎప్పుడు వైసీపీ అతను, ఎప్పుడు 1.5 సంవత్సరాల క్రితం వైసీపీలో ఉన్నాడు. తర్వాత అతను వైసీపీని విభేదించి తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు, తెలుగుదేశంలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నాడు. ఎప్పుడు ఎన్నికల కంటే 1 సంవత్సరం ముందే అతను వైసీపీలో జాయిన్ అయినటువంటి వాస్తవం. ప్రస్తుతం ఎన్నికల కంటే ముందే అతను తెలుగుదేశంలో జాయిన్ అయినటువంటి వాస్తవం. ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నాడు. ఇంకా అంటారు రేపు పొద్దున పాదసారి తప్పు చేస్తే అమ్మో అతను వైసీపీ ఎమ్మెల్యే అండి మొన్నటిదాకా అందుకని తప్పు జరిగింది, లేదంటే గొమ్మనూరు జయరాం తప్పు చేస్తే అతను వైసీపీ ఎమ్మెల్యే అంటారు వీళ్ళు. సో మాట్లాడడానికి లాజిక్ అన్నా ఉండాలి కదా. అసలు వైసీపీ ఏంది, తెలుగుదేశం ఏంది? అది జరిగింది హత్య. ఆ హత్యకు సంబంధించి మీరేం మాట్లాడుతున్నారు? ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు? ఇంకా ఇలాంటి హత్యలు జరగకుండా ప్రభుత్వం ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటుంది? అది కదా మీరు సమాధానం చెప్పాల్సింది. 9 ఏళ్ల బాలిక స్కూల్కి వెళ్ళి అత్యాచారం జరిగితే ఇప్పటి వరకు శవం కూడా తీసుకురాలేనటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, లేదంటే మీరు అన్నట్టుగా హోం మంత్రి ఇది జరుగుతున్నా స్పందించరు. అదేమంటే గడిచిన ప్రభుత్వంలో వాళ్ళంటే ఇప్పుడు అత్యాచారాలు జరుగుతున్నాయి అంట. ఇంకా గడిచిన ప్రభుత్వాల్లో ఇప్పుడు అంటే ఇవన్నీ దాడులు జరుగుతాయి అంట. మాట్లాడటానికి కనీసం అన్న ఉండాలి కదా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, సీనియర్. కనీసం ఎవడన్నా నవ్వుతాడేమన్నా చూసి, ఆ నవ్వుతాడన్న సిగ్గు కూడా లేకుండా మాట్లాడితే ఎలా? ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఏ విధంగా చేస్తున్నారో చెప్పండి. రోజుకు ఒక హత్య జరుగుతుంది, రోజుకు 10ల సంఖ్యలో హత్యాయత్నాలు జరుగుతా ఉన్నాయి, రోజుకు ఒక అత్యాచారం జరుగుతుంది. ఈ రోజు ఆడపిల్లలు బయటకు వెళ్తే మళ్ళీ సేఫ్ గా వస్తారని గ్యారెంటీ లేదు. ఢిల్లీకి వెళ్ళి ఏం సాధిస్తారు? ఒకసారి మీరు దాన్ని స్పందించే ముందు ఒకసారి విజయభాస్కర్ గారు అడుగుతారు. విజయభాస్కర్ గారు ఇప్పుడు చెప్తున్నారు మీరు అంటే ఏదున్నా సరే కారణాలు వెతికే ప్రయత్నంలో ఉన్నారు తప్ప మీరు కార్యాచరణలోకి దిగట్లేదు అన్నది ఇప్పుడు మీ వినిపించే మొదటి అపవాదు. అంటే కేవలం ఒక హత్య కేసే కాదు, అత్యాచారానికి సంబంధించి ఇష్యూస్ కానివ్వండి, బాలికల మిస్సింగ్ సంబంధించి కానివ్వండి, గతంలో మీరు ఏదైతే చెబుతూ వచ్చారో, ఏదైతే ఆరోపణలు చేస్తూ వచ్చారో ఆరోపణలు ఎంతమాత్రం నిజమన్నది పక్కన పెడితే ఏంటంటే ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే